అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలోని తన కార్యాలయం వద్ద దళిత యువతకు ఉపాధి కల్పనలో భాగంగా వాహనాల పంపిణీని సీఎం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 222 క్యాబ్స్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 20 లక్షల విలువ చేసే ఇన్నోవా క్రిస్టను 16 లక్షలకే ప్రభుత్వం తెప్పిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 30 కోట్ల పెట్టుబడితో వాహనాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో వాహనం ద్వారా నెలకు 12,000 నుంచి 22,000 వరకు ఆదాయం లభిస్తుందన్నారు. ఈ ఏడాది చివరిలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఏవైతే సబ్ ప్లాన్స్ పెట్టామో ఈ సబ్ ప్లాన్స్ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. ఆ ఉపాధి కల్పించడంలో ఎక్కడికక్కడ నెలవారీగా ఆదాయం వచ్చేట్టుగా చేయడం కోసం ఇలాంటి ఆటోమొబైల్ కానీ ఇంకొక పక్కన అగ్రికల్చర్ సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి ట్రాక్టర్స్ కానీ మెకనైజేషన్లో రాష్ట్రంలో ఎక్కడన్నా వర్కులు జరుగుతూ ఉంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఓలా కానీ ఊబర్ కానీ వాళ్ళతో కూడా లైజాన్ చేయడం, ఈ హోటల్స్ ఇవన్నీ నెట్వర్క్ చేయడం, వాళ్ళకు బెటర్ వ్యాపారం వచ్చేటిగా ఏమేం చేయాలో అవన్నీ చేస్తారు. వాళ్ళకు ఆదాయం పెంచుకునే మార్గాన్ని నేర్పిస్తూ ఎక్కడికక్కడ ట్రైనింగ్ కానీ ఇలాంటివి ఇచ్చి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం.